రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి ఆగదని ప్రభుత్వ విప్గా ఎన్నికైన సిరిసిల్లకు వచ్చిన వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లాకు వచ్చి ఆది శ్రీనివాస్ కు పట్టణంతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అభినందన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పలు విగ్రహాలకు ఆది శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానంగా 6 గ్యారెంటీలను 100 రోజుల్లో తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు గుర్తు చేశారు. ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ పార్టీకి ఇంకా అధికారంలో ఉన్న భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన పథకాలను కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తీసుకొని అమలు చేసే దిశగా కృషి చేసిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం పైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఆది శ్రీనివాస్ సవాల్ చేశారు. మేము ప్రజలకు ఆ రోజు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రధానంగా మహాలక్ష్మి, రైతు భరోసా, యువ వికాసం, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా తల్లులకు మహాలక్ష్మి స్కీమ్లో ఉన్నటువంటిది ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని ఇప్పటికే ప్రారంభం చేయడం జరిగింది. సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వారికి ఇంకా మేము అధికార పార్టీలో ఉన్నటువంటి భ్రమలు ఉన్నాయి. అలాంటి వారి మాటలు విశ్వసించవద్దని ప్రజలకు నిన్నటి రోజు మేము అసెంబ్లీ ద్వారా చెప్పినాం. ఇప్పటి వరకు ఏదైతే ఇంకా అభివృద్ధికి నోచుకోలేని పథకాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చేటువంటి బాధ్యతలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము తీసుకుంటాం. మేము ప్రజలకు ఆ రోజు